90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే యోగేందర్ గారు. నమస్తే అండి. హ్యాబిట్ ఫార్మేషన్ గురించి చెప్పారు మీరు. సో హ్యాబిట్ ఫార్మేషన్ అంటే అసలు ఎలా చేసుకోవాలి వివరంగా చెప్పండి. తప్పకుండా అండి. మనకి ఏ హ్యాబిట్ ఫార్మేషన్ అన్నా అండి అది 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చి క్యూ, రెండోది రొటీన్, మూడోది రివార్డ్. సింపుల్గా చెప్పుకోవాలంటే ఎందుకు చేయాలనిపిస్తుంది ఒక హ్యాబిట్ అనేది క్యూ. ఇది ఒక పని, హ్యాబిట్ తీసేయండి, ఒక పని ఎందుకు చేయాలనిపిస్తుంది అనేది క్యూ అండి. మీకు సింపుల్గా చెప్పుకోవాలంటే క్యూ అనేది టైం బేస్డ్ ఉంటుందండి, ప్లేస్ ఉంటుంది, ప్లేస్ బేస్డ్ ఉంటుంది, మన ఎమోషన్ బేస్డ్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి మార్నింగ్ లేచిన వెంటనే కాఫీ తాగాలనిపిస్తుంది. సో అది ఒక క్యూ. మీరు కాఫీ తాగడం అనేది ఒక రొటీన్. కాఫీ తాగిన తర్వాత మీరు ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు. సో మీరు ఒక హ్యాబిట్ అలవాటు చేసుకుందాం అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ తెలుసుకోవాలండి. మీకు ఎందుకు చెయ్యాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ పని ఏంటి ఆ రొటీన్ తెలియాలి, సేమ్ టైం ఆ పని చేసిన తర్వాత మీకు ఒక లాభం అనిపించాలి. సో ఈ క్యూని మనం అర్థం చేసుకుంటారండి. మీకు ఆల్రెడీ చెప్పాను, టైం బేస్డ్ ఉంటుంది. మార్నింగ్ లేచిన వెంటనే నేను బ్రష్ చేయాలని మనం అనుకుంటాం, అది క్యూ. సేమ్ మార్నింగ్ లేచిన వెంటనే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలి. సో మార్నింగ్ లేచిన వెంటనే మనం వెంటనే ఎక్కడికైనా వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాలి. ప్లేస్ బేస్డ్ హ్యాబిట్స్ ఉంటాయండి. ప్లేస్ బేస్డ్ చూసుకుంటే మనకి ఆ ప్లేస్లో ఉండడం వల్లే మనకు ఆ పని చేయాలనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా మీరు ఇంట్లో కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు మీకు ఆ పని చేయాలనిపించదు. ఎగ్జాంపుల్కి మీరు ఒక పార్క్ లాంటి ప్లేస్కి వెళ్ళారనుకో, మీకు అరే కాసేపు వాకింగ్ చేస్తే బాగుంటుంది అని ఒక థాట్ అనిపిస్తుంది. చూసారా, అదే క్యూ. మనం ఇప్పుడు రొటీన్ గురించి అలవాటు చేసుకుందాం. అంటే మీకు ఒక హ్యాబిట్ చేయాలనిపిస్తుంది, ఏదో రీజన్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు రొటీన్ అర్థం చేసుకోండి. రొటీన్ ఏంటంటే ఆ పని చేయడం కూడా మనం ఎలాగా అర్థం చేసుకోవాలంటే ఆ పని మనం ఎందుకు చెయ్యాలి అన్న థాట్ మీరు ముందుగానే పెట్టుకోవాలి. ఓకే, నేను వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకు చేద్దాం అనుకుంటున్నాను? నీ హెల్త్ గురించా, లేకపోతే ఎవరైనా చెప్పారనా? ఎందుకు అనేది క్లియర్ కట్గా ఉండాలి. అదొకసారి క్లియర్ కట్గా ఉంటే అదొక ఐడియా వచ్చిన తర్వాత ఈ రొటీన్ని మనం ఎప్పుడు కూడా స్మాల్గానే చేయాలండి. ఓకే, చాలా పెద్దగా అంటే నీకు చేయాలనిపించింది, నువ్వు వాకింగ్ చేద్దాం అనుకున్నావు, ఒకేసారి 10 కిలోమీటర్లు తిరగాలని పెట్టుకోకూడదు. సింపుల్గా జస్ట్ 1 కిలోమీటర్ జస్ట్ వాక్ చేయాలి అని పెట్టుకోవాలి. అది సింపుల్గా. నెక్స్ట్ దాన్ని చాలా ఈజీగా చేయగలిగేలా అంటే మీరు 1 కిలోమీటర్ వాక్ చేద్దాం అనుకున్నారు, అది మీ ఇంటి దగ్గర అయినా సరే చేయొచ్చు. ఎక్కడికో వెళ్ళి చెయ్యాలి అన్న థాట్ పెట్టుకోకూడదు. సింపుల్గా చేయగలగాలి, ఈజీగా చేయగలగాలి. నెక్స్ట్ దాని మీద మీకు 100% ఒక ఎంజాయ్మెంట్గా అనిపించాలి ఆ పని చేస్తున్నప్పుడు. ఆ 1 కిలోమీటర్ నడిచినా, పోనీ 1 కిలోమీటర్ కాదు 500 మీటర్స్ మీరు నడిచినా మీకు ఎలా అనిపించాలంటే అరే ఇది భలే ఉంది, నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అన్న ఫ్లో ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఆ రొటీన్ని మనం ఎప్పుడైనా సరే చాలా సింపుల్గా, ఈజీగా, ఎంజాయబుల్గా చేసుకోవాలండి. అది రొటీన్. ఇంకా నెక్స్ట్ వచ్చి రివార్డ్ అండి. రివార్డ్ అంటే ఏంటంటే ఒక పని చేసిన తర్వాత మీరు హ్యాపీగా ఫీల్ అవ్వడం, లేకపోతే ఆ పని చేసిన తర్వాత మీకు మీరే అప్రిషియేట్ చేసుకోవడం, లేకపోతే మీకు మీరే గిఫ్ట్లు ఇచ్చుకోవడం లాంటివి చేసుకోవాలండి. ఇది జరగాలంటే మీరు ఎప్పుడు కూడా మీరు హ్యాబిట్ని ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. అంటే నేను ఎన్ని రోజుల నుంచి వాక్ చేస్తున్నాను, నేను ఎంతెంత వాక్ చేస్తున్నాను, ఓకే నేను 1 వీక్ నుంచి వాక్ చేస్తున్నాను అన్ని మిమ్మల్ని మీరే అప్రిషియేట్ చేసుకోవాలి. బయట వాళ్ళు ఎవరో వచ్చి మీకు అవార్డులు ఇవ్వరండి, మీకు మీరే ఒక అప్రిషియేషన్ ఇచ్చుకోవాలి, మీకు మీరే గిఫ్ట్లు ఇచ్చుకోవాలి. అప్పుడు మీకు ఒక హ్యాబిట్ అనేది ఈజీగా ఫామ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, నార్మల్గా క్యూ, రొటీన్, రివార్డ్కి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనం మార్నింగ్ లేచిననే ఫోన్ ఆన్ చేస్తాం, లైన్గా నోటిఫికేషన్ వస్తాయి, అది క్యూ. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అది ఓపెన్ చేసి చెక్ చేస్తాం, అది రొటీన్. అది చూసిన తర్వాత మీకు ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది, అది రివార్డ్. సో మీరు ఏ హ్యాబిట్కైనా సరే అండి క్యూ, రొటీన్, రివార్డ్ దీన్ని క్రియేట్ చేసుకోగలగాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక పని చేస్తున్నామంటే దానికి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. మీరు ఒక హ్యాబిట్ క్రియేట్ చేసుకున్నప్పుడు సింపుల్గా, వేగ్గా హ్యాబిట్ క్రియేట్ చేసుకుందామంటే కుదరదండి. ఈ 3 ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అయితే ఇందులో మళ్ళీ ఇంకా వేరే స్టెప్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే హ్యాబిట్స్ ఫామ్ చేసుకున్నప్పుడు 2 థింగ్స్ చూసుకోవాలి. ఒకటి గోల్ బేస్డ్ హ్యాబిట్సా, పర్సనాలిటీ బేస్డ్ హ్యాబిట్సా. సో గోల్ బేస్డ్ హ్యాబిట్స్ అంటే ఏంటంటే మీరు ఒక సింప్లిఫైడ్ గోల్ పెట్టుకోవడం. అంటే ఎగ్జాంపుల్కి నేను ఒక 2 కేజీలు వెయిట్ తగ్గాలనుకున్నాను, లేకపోతే 3 కేజీలు వెయిట్ తగ్గాలనుకున్నాను, 10 కేజీలు వెయిట్ తగ్గాలనుకున్నాను. గోల్ బేస్డ్. మీరు ఎప్పుడైతే వెయిట్ తగ్గిపోతారో ఆ గోల్ ఖచ్చితంగా అచీవ్ చేస్తారు. కానీ వెయిట్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మీరు వెయిట్ గెయిన్ అయినా దాన్ని తిరిగి వెనక్కి రాలేరు. అదే మీరు పర్సనాలిటీ బేస్డ్ ఎలా అంటే నేను ఫిట్గా ఉంటున్నాను,
నా వెయిట్ ఎప్పుడు నేను లిమిట్లో పెట్టుకుంటాను, నన్ను ఎవరు చూసినా కూడా ఫిట్ పర్సనాలిటీ అని అంటారు అని ఒక పర్సనాలిటీ బేస్డ్ పెట్టుకున్నారనుకోండి, మీరు ఒక 5 kgs గెయిన్ చేసినా మళ్ళీ నార్మల్గానే అవుతారు. 5 kgs గెయిన్ చేసినా మళ్ళీ నార్మల్గానే అవుతారు. మీరు చాలాసార్లు బయట మార్కెట్లో చాలామందిని చూసుకుంటే వాళ్ళు గోల్ బేస్డ్ హ్యాబిట్స్ ఫాలో అవుతారు. ఇమీడియట్గా వెయిట్ తగ్గిపోవాలి, ఇమీడియట్గా ఏదో చేయాలి, చేస్తారు ఖచ్చితంగా. కానీ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ అనేది ఉండదండి. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. హ్యాబిట్స్ గోల్ బేస్డా, పర్సనాలిటీ బేస్డ్ అనేవి. సో యోగేందర్ గారు చాలా చక్కగా చెప్తున్నారు హ్యాబిట్ ఫార్మేషన్ అని చెప్పి. మరి మనీ విషయానికి వస్తే, ఎందుకంటే అందరూ కష్టపడేది మనీ కోసమే. సో మాక్సిమం హౌ టు అర్న్ ద మనీ అనే కాన్సెప్ట్ లో చాలా మంది ఉంటారు. అండ్ మనీ రిలేటెడ్ హ్యాబిట్స్ ఎలా ఫార్మ్ చేసుకోవాలి? మనీ రిలేటెడ్ గురించి చాలా హ్యాబిట్స్ ఉన్నాయండి. అయితే అన్నిటికన్నా ఫస్ట్ హ్యాబిట్, అసలు నువ్వు మనీ సంపాదించుకుందాం అనుకుంటే నీకు ఉండవలసిన ఫస్ట్ హ్యాబిట్ అండి సెల్ఫ్ రెగ్యులేషన్ హ్యాబిట్. సెల్ఫ్ రెగ్యులేషన్ హ్యాబిట్ అంటే ఏంటంటే మన ఎమోషన్స్ కానీ, మన ఫీలింగ్స్ కానీ, మన బిహేవియర్ కానీ కంట్రోల్ చేసుకోవడం. ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలి? ఎస్పెషల్గా ఇప్పుడు ఎవడో నేను హెల్ప్ అడిగాడండి, నీ దగ్గర మనీ లేనప్పుడు, ఆ మనీ నీది కాదన్నప్పుడు సింపుల్గా నో, నా దగ్గర లేదు, నా వల్ల కాదు అని చెప్పడం నేర్చుకోవడం. చాలా మంది అండి ఏం చేస్తారంటే ఒక ఫేక్ ఇమేజ్ పెట్టుకుంటారు వాళ్ళ గురించి. నేను చాలా మంచోడిని, నా గురించి అందరూ మంచిగా అనుకుంటారు, నాకు సొసైటీలో మంచి పేరుంది అని ఒక ఫాల్స్ థాట్లో ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా వాడి దగ్గర అప్పులు తెప్పించి వాళ్ళకి హెల్ప్ చేయడం, సైన్లు పెట్టి, పేపర్ల మీద సైన్లు పెట్టి, బాండ్ పేపర్ల మీద సైన్లు పెట్టి ఇవ్వడం. రెండోది, వాడి దగ్గర లేకపోయినా, వాడి డబ్బు కాకపోయినా క్రెడిట్ కార్డులు ఇవ్వడం. ఈ రెండు ఎవరైతే చేయడం చేస్తారో వాళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్లో వెనకబడిపోయినట్టేనండి. మీరు డబ్బు సంపాదించుకుందాం అనుకుంటే ఫస్ట్ నోరు మూసుకుని నీ బిహేవియర్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకో. అందరూ ఏంటంటేనండి నేను మంచోడిని అనుకుని తనకు కాని సాయం చేస్తారు. దానివల్ల ఎంత ఇబ్బందులు పడతారంటేనండి, నాకు తెలిసిన క్లయింటే, మీకు సంబంధం లేదన్నప్పుడు, నీ దగ్గర డబ్బు లేదన్నప్పుడు నో చెప్పడం నేర్చుకోవాలి. నో చెప్పడం నేర్చుకోలేని వాళ్ళు ఇప్పుడు సొసైటీలో ఎంతమంది సఫర్ అవుతుందో తెలుసా? చాలామంది ఏం చేస్తారంటేనండి, ఎవడో ఫ్రెండ్ అడిగాడని చెప్పి వాళ్ళ దగ్గర లేకపోయినా క్రెడిట్ కార్డులు ఇస్తారు. ఆ క్రెడిట్ కార్డులు ఎవడైతే తీసుకున్నాడో ఆడు తిరిగి పే చేయపోయిన తర్వాత ఈ కార్డులు ఇంట్రెస్ట్లు ఎక్కువైపోయి చాలా బల్క్ అమౌంట్ అయిపోతుంది. దీని గురించి మీరు పర్సనల్ లోన్ తీసుకుని మళ్ళీ ప్రతి నెల ఈఎంఐలు తీసుకుంటారు. ఫైనాన్షియల్ వెల్నెస్ నువ్వు అచీవ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ థింగ్ నో చెప్పడం నేర్చుకోవాలి, ఎస్పెషల్గా కార్డులు ఇవ్వడం. ఈరోజు చాలామంది మార్కెట్లో మంచి డబ్బు సంపాదిస్తున్నారండి, మంచి శాలరీ వస్తుంది, వాళ్ళ ఎక్స్పెన్సెస్ పోని ఎంతో కొంత సేవ్ చేసుకుంటారు. అలా సేవ్ చేసుకున్నందులో 90% మంది వాళ్ళకి సంబంధం లేని వాళ్ళకో ఉన్నోళ్ళకో కార్డులు ఇచ్చి అవి పే చేయకపోవడం వల్ల అప్పుల పాలైపోయి ఉన్నారు. చాలామంది నా క్లయింట్స్ మీరు లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేసి అడిగినప్పుడు వాడిని నమ్మి వీడిని నమ్మి కార్డులు ఇచ్చానండి అని ఫస్ట్ చెప్పడం, లేకపోతే వాడిని నమ్మి వాడు ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చి ఇప్పించానండి, మధ్యలో నేను మధ్యవర్తిత్వం ఉన్నానని చెప్తాడు. ఇవన్నీ రీజన్స్ అండి. సెల్ఫ్ రెగ్యులేషన్ హ్యాబిట్ లేని వాళ్ళే ఇవన్నీ చెప్తారు. సెల్ఫ్ రెగ్యులేషన్ హ్యాబిట్ మీకు ఉంటే, మీ మీద మీ బిహేవియర్ మీద కంట్రోల్ ఉంటే, సింపుల్గా లేదు, నా దగ్గర లేదు అని మీరు చెప్పడం నేర్చుకున్న రోజు మీ ఫైనాన్షియల్ వెల్నెస్, మీరు ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వడం అనేది జరుగుతుందండి. మీరు ఎప్పుడైతే అది చేయలేదో ఆ రోజే మీ పతనం స్టార్ట్ అయినట్టు ఫైనాన్షియల్గా, అందులో డౌట్ లేదండి. అందరికీ చెప్పేది ఒకటే, నో చెప్పడం నేర్చుకోండి. మీది కానప్పుడు క్రెడిట్ కార్డులు ఇవ్వకండి, మీది కానప్పుడు ఆడి దగ్గర అప్పులు తెచ్చిపెట్టి బాండ్ల మీద సంతకాలు పెట్టి మధ్యవర్తిత్వం చేయకండి. ఇలాంటివి అసలు వీళ్ళ జోళ్ళకి వెళ్ళకూడదు అన్న ఒక ఫైనాన్షియల్ హ్యాబిట్ క్రియేట్ చేసుకోవాలన్నా, మనం మంచిగా అంటే ఫైనాన్షియల్ పరంగా ఫైనాన్షియల్ ఏరియాలో ఇంకా మంచిగా గ్రో అవ్వాలన్నా కూడా ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో ఒక హ్యాబిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలవాటు ఎప్పుడైతే మనం ఒక ఏదైనా సర్టెన్ థింగ్కి అలవాటు పడుతున్నామంటే అది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది ఉంటుంది దానికి. సో అది మంచి పరంగా చేసుకుంటూ వెళ్తే మనకు సక్సెస్ అనేది చూస్తాం. చెడు పరంగా చేసుకుంటూ వెళ్తున్నామంటే డెఫినెట్గా లాస్ ఆర్ సంథింగ్ బాధలు అనేది తప్పవు అనమాట. సో అలాంటప్పుడు ఇలా సఫర్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, కొత్తగా ఏదైనా ఫైనాన్షియల్ వెల్నెస్ హ్యాబిట్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కానివ్వండి, మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా యోగేందర్ గారు? ఫైనాన్షియల్ వెల్నెస్ ప్లానింగ్ కోసం కానీ, హ్యాబిట్ ప్లానింగ్ కోసం కానీ కావాలనుకుంటే ఈ కింద నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ యోగేందర్ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.